అందరికీ శుభోదయం. మరి ఇవాళ రాఖీ స్పెషల్ మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా అరకప్పు పాలపొడిని అరకప్పు నెయ్యి వేసుకొని కరిగిచ్చని నెయ్యి వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే గ్రీస్ చేసుకోవాలి ప్లేటు. 1.5 కప్ షుగర్ వేసుకొని 100 ml వాటర్ వేసుకొని బాగా షుగర్ కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. షుగర్ కరిగితే చాలు, తీగ పాకం అట్లా ఏం అవసరం లేదు, దాన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు 1 గ్లాసు కరిగించిన నెయ్యి ప్లస్ నూనె కలిపి వేసుకుని దానిలోకి 1 కప్పు శనగపిండి వేసుకుని బాగా రంగు మారేంత వరకు, మంచి వాసన వచ్చి రంగు మారేంత వరకు వేయించుకుని దానిలోకి కరిగించిన చక్కెర వేసి కలుపుతూ ఉండాలి. బాగా బబ్లింగ్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. దీనిలో కావాలంటే రంగు వేసుకోవచ్చు, లేదంటే లేదు. కలర్ ఏదే బాగుంటుంది. నేనైతే 1 రవ్వ వేస్తున్నాను, ఫుడ్ కలర్. బాగా కలిపి కొంచెం దగ్గరకు వస్తున్నప్పుడు దీనిలోకి నేతిలో కలిపి పెట్టుకున్న పాలపొడి ముద్దను వేసి బాగా కలిపి ఇలా కన్సిస్టెన్సీ రావాలి మనకి. దోశ పిండికి ఇడ్లీ పిండికి మధ్యలో ఉండేలాగా వచ్చిందాక వచ్చిన తర్వాత దీనిని నెయ్యి పూసుకున్న ప్లేట్లోకి వేసి పరిచి చల్లారనివ్వాలి. బాగా ఊరికే గీతలు గీసుకుంటే చాలు. అర్ధగంట తర్వాత మనం కట్ చేసుకుని తీసి పెట్టుకున్నామంటే బిస్కెట్స్ బాగా వస్తాయి. చాలా స్మూత్గా ఉంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. ఈవెన్ పిల్లలు కూడా ఈజీగా చేసేసేయచ్చు. చిన్న చిన్న బర్త్డే పార్టీలకు వాటికి చేసుకోవడానికి బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాఖీ శుభాకాంక్షలు. నమస్తే.